వస్తున్నా ఆపలేకపోతున్నాను. ఎవరైనా ఆపలేరు. 200 కేజీలు వెయిట్ ఉన్న వ్యక్తి అయినా సరే ఆపలేరు. సో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ నీ బాడీ పైన నియోడిన్ మ్యాగ్నెట్ అనే తంతిని నీ బాడీ పైన నేను ఇవ్వడం జరిగింది. ఒక 30 సెకండ్లు మాత్రం, ఒక 30 సెకండ్లు అది ఏం చేస్తుంది, ఫస్ట్ మీ బాడీలో ఉన్న రేడియేషన్ రిమూవ్ చేస్తుంది సార్. ఒరిజినాలిటీ వస్తుంది మీ బాడీలో, ఒరిజినల్ శక్తి. ఇమ్యూనిటీ పవర్ ఒరిజినల్ దాని ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవుతుంది. దీని వేగం ఎంత అంటే, ఒక కరెంట్ బల్బ్ వేస్తే 30,000 కిలోమీటర్ల వేగం ఉంటుంది. దీని వేగం దానికంటే 3 రెట్లు. భూమి చుట్టూ 3 చుట్టూ తిట్టే నరాన్ని అది ఇప్పుడు మొత్తం ఎక్కడక్కడ ఇది చేసేసి ఇప్పుడు చూద్దాం. అది చేసుకున్నారా అండి? ఇంతకుముందు ఎంత ఎనర్జీ ఇస్తుందో మీకు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు ఎంత ఎనర్జీ ఇస్తుందో గమనించండి. 1 2 3. ఇప్పుడు ఎలా వస్తుంది సార్ శక్తి? హౌ పాసిబుల్? సింపుల్. ఎంతసేపు పెట్టింది బాడీ పైన? ఇది తీసేద్దాం సార్. ఇప్పుడు ఒక 10 నిమిషాల దాకా ఉంటుంది. కానీ అంత స్పాట్లో పోవాలి. ఏం చేద్దాం? సెల్ ఫోన్ తీసుకోండి, తీసుకోండి సార్. మీ సెల్ ఫోన్ ఆన్ చేసి సార్ ఆన్ చేసి దాకా చేయండి. అంతే కరెక్ట్ వస్తుంది. ఆన్ చేయాలా? ఆన్ చేసేదా? చాలు పట్టుకోండి అంతే. ఈ చేతికి ఒకసారి పెట్టండి. ఇసుక పక్కన పెట్టేసి పక్కన పెట్టేసేయండి. పోయింది కథ. నీకు ఇచ్చిన ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే రేడియేషన్ మన చుట్టూ రెడీగా ఉంది, గుంజేసుకున్నది. సెకండ్లు ఇదే 30 సెకండ్లు, అది 3 సెకండ్లే. యాక్స్ తీసుకుని నేను నిలబడి మళ్ళా ఇప్పుడు చూద్దాం ఎనర్జీ ఉందా లేదా. 1 2 3. అర్థమైందా సార్? ఇది ఏమన్నా కనబడుతుందా దీంట్లో? కొద్దిగా కనిపిస్తుంది. కంటికి ఒక బెల్ట్లా ఉంది. దానిలో మ్యాగ్నెట్ దీన్నే అల్లారం వచ్చా ఎలా భూమికి వెళ్ళి దొరుకుతాయో అలాంటి పవర్ ఉన్న నియోడిన్ మ్యాగ్నెట్స్ కింద పెట్టి మన బాడీని ఫీల్ చేస్తుంది. అందుకే ఈరోజు పక్షవాతాలు వచ్చి సంవత్సరాల కొద్ది మంచాల పైన పనుకున్న వాళ్ళు చేసి నడుస్తున్నారు సార్. ఇది దీని పవర్. ఇప్పుడు చెప్పండి మీ డౌట్స్.